నమస్కారం అండి. ఈరోజు మనం రెగ్యులర్గా వేసే టాబ్లెట్లో మనం తరచుగా చేసే మిస్టేక్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఐరన్ సప్లిమెంటేషన్. మన ఇండియాలో అనీమియా అనేది చాలా మందికి ఉంటుందండి. ఐరన్ టాబ్లెట్లు వాడుతూనే ఉంటారు. కాకపోతే చేసే మిస్టేక్స్ ఏంటి? నార్మల్గా ఐరన్ టాబ్లెట్ అనేది ఎంటీ స్టమక్లో విటమిన్ సి కాంబినేషన్తో వేసుకోవడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ అనేది చాలా బాగుంటుందండి. కాకపోతే చాలా మంది ప్యాంటాప్తో కలిపి వేసుకోవడం అలవాటు చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే స్టమక్ లోపల అసిడిక్ ఎన్విరాన్మెంట్ తగ్గిపోవడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఫోర్ అవర్స్ మినిమం గ్యాప్ ఉండాలన్నమాట ఐరన్ ట్యాబ్లెట్ తీసుకోవడానికి అండ్ మీల్కి. లేదు అంటే ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కొంతమంది కాల్షియం సప్లిమెంటేషన్ వెంటనే తీసేసుకుంటారు ఐరన్ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత. దీనివల్ల ఏమవుతుంది అంటే ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ ట్యాబ్లెట్. థైరాయిడ్ ట్యాబ్లెట్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తీసుకుంటే అబ్జార్ప్షన్ అనేది చాలా బాగుంటుందండి. లేదు అంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత వెంటనే మనం టీ కానీ కాఫీ తాగడం వల్ల ఒక 30% అబ్జార్ప్షన్ అనేది తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ D3. విటమిన్ D3 అనేది నార్మల్గా ఫ్యాట్ సాలబుల్ విటమిన్ అండి. అంటే దీన్ని మనము ఫ్యాటీ మీల్తో కలిపి తీసుకోవడం వల్ల విటమిన్ D3 అబ్జార్ప్షన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవకాడో కానీ లేదు అంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా తీసుకొని దాని తర్వాత మనం విటమిన్ D3 తీసుకోవడం వల్ల అబ్జార్ప్షన్ అనేది చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ మధ్యలో మెగ్నీషియం సప్లిమెంటేషన్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు, మజిల్ క్రాంప్స్కి కానీ వీక్నెస్కి కానీ. కాకపోతే ఆ మెగ్నీషియం అనేది డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటుంది. అంటే మెగ్నీషియం గ్లైసినేట్ అనేది నార్మల్గా మనకు స్లీప్ ఇండ్యూస్ చేయడానికి కానీ యాంగ్జైటీ తగ్గించడానికి కానీ యూజ్ అవుతుంది. మెగ్నీషియం సిట్రేట్ ఇది ఏంటంటే కొంచెం కాన్స్టిపేషన్ ఆ టైంలో యూజ్ అవుతుందండి. అండ్ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది లాక్సేటివ్గా యూజ్ అవుతుందండి. కాబట్టి కరెక్ట్ చూజ్ చేసుకోండి మెగ్నీషియం సప్లిమెంటేషన్ ఎలా తీసుకోవాలి ఏంటి. థ్యాంక్ యూ.